సమయంలో నీ దాసుడను వాక్యం చెప్పడం నిలబడ్డాను. నా స్వశక్తిని సొంత జ్ఞానం బంధించి మీ ఆత్మ ద్వారా మీ పిల్లలతో మాట్లాడి తండ్రి ఒక మంచి ఆత్మీయ అనుభవంలోనికి బిడ్డలు వచ్చి మహిమ నుండి అధిక మహిమకు, పరిశుద్ధత నుండి అధిక పరిశుద్ధతకు నాయన నీకు ఇష్టమైన బిడ్డలంగా జీవించటానికి కావలసిన నా తండ్రి వాక్య తండ్రి ఆహారాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని బలపరచమని, ఈ పరిచయం దీవించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, మరి రాత్రి మనందరము క్రిస్మస్లో ఎంజాయ్ చేస్తాం. ఈ నెలంతా కూడా క్రిస్మస్ జరుగుతూనే ఉంటాయి కనుక మనము అంటే ఇక్కడ మనం ఒకటే అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు వారు నెలంతా జన్మించారా అని కొంతమంది ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అసలు యేసుక్రీస్తు వారు జన్మించినట్టు ఒక డేట్ ఉందా అని మరికొందరు అడుగుతున్నారు. కానీ యేసుక్రీస్తు వారు జన్మించారు అని చెప్పడానికి చరిత్రే మనకు ఆధారం. ఏంటండి? చరిత్రే మనకి ఆధారం. ఈ మనం ఇప్పుడు డేటు చూస్తున్నాం కదండి. ఈరోజు డేట్ ఎంత మనకి? 21వ తారీఖు 12వ నెల 2025. కానీ యేసుక్రీస్తు వారు పుట్టక ముందు BC అని పైనుంచి కిందకు వచ్చేది డేటు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి 199, BC 99, BC 98, BC 97 కిందకు వచ్చాయి. ఇది మన ఈ సృష్టి ఉన్నప్పటి నుంచి డేట్ ఎప్పటి నుంచి అయితే ప్రారంభమైంది అప్పటి నుంచి పైనుంచి BC అని స్టార్ట్ అయ్యి బిఫోర్ క్రైస్ట్ స్టార్ట్ అయ్యి కిందకు వచ్చేది. కానీ క్రీస్తు జన్మించాక ఆ BC అనే శకాన్ని ఆపేశారు. BC అనే శకాన్ని ఆపి క్రొత్త శకము స్టార్ట్ చేశారు. అందుకే క్రీస్తు వారిని ఏమంటారంటే శక పురుషుడు. ఎంతోమంది వచ్చారు వెళ్ళారు, కానీ వారు వచ్చినప్పుడు, వారు పుట్టినప్పుడు చరిత్ర మారలేదు, హిస్టరీ మారలేదు, ఈ విధంగా తారీఖులు మారలేదు. యేసయ్య పుట్టినరోజుని చరిత్ర మారింది, హిస్టరీ మారింది, ఈ యొక్క డేట్ మారింది. ఆ రోజు నుంచి BC అనేది నిలిచిపోయి AD స్టార్ట్ అయింది. దేని స్తోత్రం కలుగును గాక. 1, 2, 3, 4 అని 1 నుండి ఈరోజు 2025 సంవత్సరానికి వచ్చాం. అంటే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి 2025 సంవత్సరాలు పూర్తయింది. ఇంతకంటే ఆధారం మనకి ఏం కావాలి? అవునా కదండి? ఇదే అద్భుతమైన ప్రూఫ్. గనుక సోదరులు ఇంకా ఎవరైనా యేసు ప్రభు పుట్టారు, యేసు ప్రభు వచ్చారు, పుట్టారని ఆధారం ఎక్కడుంది, తారీఖు ఎక్కడుంది అని అడిగేవారికి బైబిల్ ఆధారం ఇవ్వకూడదండి, హిస్టరీ ఆధారం ఇస్తుంది. హల్లెలూయా. ఈవేళ నువ్వు వేసుకున్న డేటు అది క్రీస్తు పుట్టిన తర్వాత వచ్చిన డేటు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది ప్రపంచం ఒప్పుకుంటుంది. ఆల్ ద గ్లోబల్, ఆల్ ద నేషన్స్, ప్రతి నేషన్లోనూ ఈ తారీఖుని ఒప్పుకుంటుంది, ఈ శక పురుషుని ఒప్పుకుంటుంది. దాని స్తోత్రం. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, క్రిస్మస్ అనే వేడుక ఒక విశేషమైనది. ఎందుకు క్రిస్మస్ అనే వేడుక విశేషమైందంటే, ఈ భూమి మీద చాలా పండుగలు ఉన్నాయి, కానీ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగ ఏదైనా ఉంది అంటే అది క్రిస్మస్ పండుగ. ప్రపంచంలో ఏ దేశంలోకి వెళ్ళు,
డిసెంబర్ నెలంతా కూడా క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి. దేని స్తోత్రం కలుగును గాక. అందు కాబట్టి ఖచ్చితంగా క్రీస్తు జన్మించారు అనడానికి, క్రీస్తు లోకానికి వచ్చారు అనడానికి ఎలాంటి సందేహము లేదు. ఇంకొక విషయం మీకు చెప్పాలి. అదేంటంటే యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచారని చరిత్ర తెలియజేస్తూ ఉంది. ఆయన సమాధి తెలియజేస్తూ ఉంది. ఆయన చేసిన అద్భుతాలు తెలియజేస్తూ ఉన్నాయి. కనుక ఒకవేళ క్రైస్తవ మతము, యాక్చువల్గా క్రైస్తవ్యం మతం కాదు, ఇది కేవలం ఒక మార్గము తొలగిపోయిన మనుషులకు మార్గమును తెలియచేయుటకు దేవుడిచ్చినటువంటి ఒక మార్గం. కనుక క్రైస్తవ్యం మార్గమే, మతం కాదు. మనిషిని ఎలాగైతే నైతిక విలువలు కోల్పోయి పాపానికి వ్యసనాలకు బానిసలైపోయి జీవిస్తున్న వారిని తిరిగి మరలా పుట్టినప్పుడు ఎలాగైతే నిస్వార్థంగా ఉంటామో, నిష్కల్మషంగా ఉంటామో, ఆ రూపంలోనికి తేవడానికి వచ్చిందే క్రీస్తు. హల్లెలూయా. కనుక ఎవరైతే ప్రభు నమ్ముకున్నారో మీరు గమనించండి, మీ అహంకారాలు, మీ అహంభావాలు, మీ స్వార్థాలు, అలాగే పక్షపాతం, ఇవన్నీ విడిచిపెట్టండి. ఎందుకంటే మనం ఈ లోకంలో ఎన్నో సంవత్సరాలు ఉండమండి. ప్రభు త్వరగా రాబోతున్నారు, మనం వెళ్ళిపోవాలి. ఈ ప్రతీకారాలు మానండి, స్వార్థాలు మానండి, విడిచిపెట్టండి, పక్షపాతాలు విడిచిపెట్టండి. మీరు క్రొత్తగా జన్మించిన శిశువుని పోలి జీవించండి, అందరినీ ప్రేమించండి, అందరికీ మీ చేయగల సహాయం చేయండి అని ప్రభు చెప్తున్నారు. ఆ విధంగా చేద్దాం. అయితే ఈరోజు క్రిస్మస్ ద్వారా వచ్చిన కొన్ని అనుభవాలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. దయచేసి క్రీస్తుని ఆరాధించడానికి వచ్చిన జ్ఞానులు ఏం చేస్తారో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి చాలమ్మా, థ్యాంక్ యూ. ప్రియులారా, జ్ఞానులు వారు అంతరిక్ష పరిశీలకులు, నాసా శాస్త్రవేత్తలు ఎంతటి గొప్పవారో, క్రీస్తు ఈ లోకంలో జన్మించినప్పుడు ఆయనను ఆరాధించటానికి, స్తుతించటానికి, ప్రార్థించటానికి వచ్చిన ఆ జ్ఞానులు అంతటి గొప్పవారు. దే ఆర్ సచ్ గ్రేట్ పీపుల్, చాలా గొప్పవారు. అసలు ఆ గొప్ప స్థితిలో ఉన్న మనమైతే అంత టైం స్పెండ్ చేయకపోదుమేమో. వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేశారంటే, యేసుక్రీస్తు వారు జన్మించారు అనే మాట, ఈ లోకానికి రక్షకుడు వచ్చాడనే మాట వారు శాస్త్రాలలో చదివారు. ఇదొక హిస్టరీ మనకి అర్థమైందండి. ఒక నక్షత్రము ఆకాశములో వెలిసినప్పుడు లోకరక్షకుడు భూమి మీద జన్మిస్తాడని అంతరిక్ష పరిశీలకులైనటువంటి ఖగోళ శాస్త్రజ్ఞులు వారు శాస్త్రాలలో చదివి, వారి పుస్తకాలలో చదివి ఆయనను చూడాలని బయలుదేరారు. అక్కడి నుంచి వారు చూడాలని బయలుదేరితే ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 2 సంవత్సరాలు పట్టిందంట. ఎక్కడి నుంచి? ఆ తూర్పు దేశం నుండి బెత్లెహేముకు రావడానికి వారు కాలినడకన వచ్చారా, ఒంటెల మీద వచ్చారా తెలియదు. అప్పుడు ఫ్లైట్లు లేవు, షిప్పులు లేవు, బస్సులు లేవు, బైకులు లేవు. అప్పుడు ఒంటె వాళ్ళకు వాహనం. ఆ ఒంటె మీద కూర్చుని రావడానికి. నిజంగా ఈ కాలములో అలాంటి పరిస్థితి ఉంటే మనం క్రిస్మస్కి వస్తామా?
ఇప్పుడు ఒక చోట క్రిస్మస్ చేయడానికి రావాలి, రెండు సంవత్సరాలు పడుతుంది, రండి అని ఒక ఆహ్వానం పంపించామనుకో, మీకు వస్తారా మీరు ఎవరైనా? 2 సంవత్సరాలు సెలవు పెట్టాలా? ఇంకొక మాట, 2 సంవత్సరాల సెలవు కాదు ఇది, 4 సంవత్సరాలు సెలవు పెట్టాలి. ఎందుకంటే 2 సంవత్సరాలకు వెళ్ళగలిగితే మళ్ళీ రావటానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అంతే సమయం పడుతుంది కదా. సో 4 సంవత్సరాలు మీ ఉద్యోగాలు సెలవు పెట్టి, మీ వ్యాపారాలు సెలవు పెట్టి, మీ కుటుంబాలకు సెలవు పెట్టి మీరు రావాలి క్రిస్మస్ కంటే మీలో ఒక్కరైనా వస్తారా? పాస్టర్ గారు సారీ అండి, ఆ కొత్త కేక్ ముక్కు మీరే పట్టుకొచ్చేయండి ఇక్కడ అంటారు మీరు, అంతే కదా. సో ఎంత అద్భుతమో చూడండి. వీళ్ళేమైనా పోనీ పని పాట లేని వాళ్ళ అంటే అద్భుతమైనటువంటి జ్ఞానులు, ఖగోళ శాస్త్రజ్ఞులు. అసలు గంటకే ఇంతని, ఇన్ని వేలని శాలరీస్ ఉంటాయి వీళ్ళకి, గంటల లెక్కలో శాలరీస్ వస్తాయి వీళ్ళకి. ఇలాంటి శాస్త్రజ్ఞులు, ఈ సైంటిస్టులు మరి 4 సంవత్సరాలు లీవ్ పెట్టి వాళ్ళు బయలుదేరారు. ఆ నక్షత్రాన్ని చూస్తూ వచ్చారు. ఇక ఆ యేసుక్రీస్తు వారు జన్మించిన బెత్లెహేంకి వచ్చేసేటప్పటికి వీళ్ళలో ఒక ఓవర్ కాన్ఫిడెంట్ వచ్చింది. అప్పుడు దాకా నక్షత్రాన్ని చూసిన వాళ్ళు ఏం చేశారు? ఈయన రాజు కదా, రాజు పుడితే రాజుగారి ఇంట్లోనే పుడతాడని చెప్పేసి అనుకుని హేరోదు రాజు ఇంటికి వెళ్ళిపోయారు. ఆ నక్షత్రాన్ని ఫాలో అవటం మానేసి వెళ్ళిపోతే హేరోదు రాజుకి ఈ వార్త వినగానే కలవరం పుట్టింది. ఈయన పార్టీ పిచ్చోడు, పదవి పిచ్చోడు, సింహాసనం పిచ్చోడు వీడు, అర్థమైందండి. అయితే నా సింహాసనం నాకే ఉండాలి స్థిరంగా, నేను బ్రతికినంతకాలం, నేను చనిపోయి నా కొడుకు ఉండాలి తప్ప, వారసత్వంగా రావాలి తప్ప, మరి ఇంకొక ఎవరు రాజు పుట్టడం ఏంటని చెప్పేసి ఏం చేశాడు? మీరు వెళ్ళి మీరు వెతకండి, చూసిన తర్వాత మళ్ళీ నా దగ్గర రండి, నేను చూసి నేను కూడా పూజించి వస్తాను అని అబద్ధం చెప్పాడు. కానీ కడుపులో ఏంటి, మనసులో ఏంటి ఉన్నది అంటే నేను అతన్ని సంహరించాలి. అయితే చివరికి ఈ జ్ఞానులు తిరిగి యేసుక్రీస్తు వారిని చూడడానికి వెళ్ళినప్పుడు వారు దర్శించారు యేసయ్యని. మరలా ఆ నక్షత్రం ఏం చేసింది? హేరోదు రాజు ఇంట్లోంచి బయటకు వచ్చేదాకా అక్కడే ఉండి బయటకు రాగానే వారికి ప్రత్యక్షమైంది ఆ నక్షత్రం. అప్పుడు మరలా ఆ నక్షత్రాన్ని వెంబడించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఈ నక్షత్రం మనకి ఏం పాఠం నేర్పుతుందంటే, మనము ఒక్కొక్కరం ఒక్కొక్క నక్షత్రంగా మారాలి యేసయ్యకి. యు ఆర్ ద రియల్ స్టార్. పవర్ స్టార్లు చాలా మంది ఉండొచ్చు, మెగా స్టార్లు చాలా మంది ఉండొచ్చు, ఇంకా మహేష్ స్టార్లు ఉండొచ్చు, ఇంకా ఏ స్టార్ అయినా ఉండనివ్వండి, లెట్ దెమ్ బి, వాళ్ళు ఆ స్టార్గానే ఉండనివ్వండి. కానీ నీవు ఏ స్టార్గా ఉండాలంటే యేసు దగ్గరికి, రక్షకుని దగ్గరికి అనేకులను నడిపించే స్టార్గా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగా. క్రీస్తు దగ్గర నడిపించే స్టార్. ఈ స్టార్కి ఓపిక ఎక్కువ ఉండాలి. ఇప్పుడు తూర్పు దేశం నుంచి తీసుకొచ్చిన వీళ్ళనే ఇక్కడికి వచ్చాక వీళ్ళు నన్ను వెంబడించకుండా మళ్ళీ ఓవర్ కాన్ఫిడెంట్ తోటి రాజు దగ్గరికి వెళ్ళిపోయారు. సరే ఇంక నేను వదిలేస్తానని చెప్పేసి ఈ నక్షత్రం విడిచిపెట్టేసిందా? మరలా వారు ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చే వరకు ఎన్ని గంటలైతే వాళ్ళు ఉన్నారో తెలియదు. ఒక రోజు కూడా ఒకళ్ళు అలసిపోయి వచ్చారు కాబట్టి రెస్ట్లో కూడా ఉండి ఉంటారు. అయినా కానీ ఆ స్టార్ అక్కడే ఉండిపోయింది. దేవుని స్టార్లంగా మనం ఏం చేయాలంటే అనేకులను ప్రభు దగ్గర నడిపించడానికే ఓపికతో చూడాలి. హల్లెలూయా. నీ ధ్యేయము డబ్బు సంపాదించడం కాదు, నీ ధ్యేయము బంగారు సంపాదించడమే కాదు, నీ ధ్యేయము ఆస్తి సంపాదించడమే కాదు, నీ ధ్యేయము పొలాలు ప్లాట్లు సంపాదించడమే కాదు. ఇవన్నీ కూడా ప్రభు నీకు ఇస్తే చెయ్యి, పర్లేదు. ఎందుకంటే నువ్వు అలా చేస్తే దేవునికి ఉపయోగము, బీదలకు ఉపయోగము, మీ పిల్లలకు ఉపయోగము. అంటే ఒక క్రైస్తవుడు ఐశ్వర్యవంతుడైతే దేవుని పని జరుగుతుంది, దేవునికి ఇవ్వగలుగుతారు. యాక్చువల్గా ఈ కాలంలో ఐశ్వర్యవంతుల కంటే బీదవారే భాగిస్తున్నారు దేవునికి. వారు ఇంకా కొంచెం కూడగట్టుకుంటే బాగుంటుంది, ఏదైనా తగ్గించేస్తే, ఏదైనా ఒకవేళ తక్కువ ఇస్తే మళ్ళీ తగ్గిపోద్దనే భయం వాళ్ళకి. కానీ బీదలకి ఏంటంటే నేను ఇంకా ఇస్తే నాకు ఇంకా ఎక్కువ వేసే ఇస్తాడు అనే ఉత్సాహము.
దేవుని బిడ్డలారా, దేవునికి ఇచ్చే విషయం ఎవ్వరూ భయపడకండి, ఆలోచన కూడా చేయకండి. మీరు ఇయ్యగలిగిన దశమ బాగా నమ్మకంగా ఇయ్యండి. మీరు ఇయ్యగలిగిన ప్రథమ ఫలాలు మంచిగా ఇయ్యండి. మీరు దేవుని పని ఏదైనా చేసినప్పుడు ఘనంగా చేయండి. ఆయన రుణస్థుడు కాదు. హల్లెలూయా. ఆయన రుణస్థుడు కాదు. ఆయన ఆకాశం అయింది, భూమి అయింది, వెండి అయింది, బంగారం అయింది, గాలి అయింది, నీరు అయింది, మీలో ఉన్న బలం అయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒకవేళ ఆయన కనుక మీ హిమోగ్లోబిన్ తగ్గిస్తే ఎన్ని మందులు వేసుకున్నా అది ఇంక్రిమెంట్ అవ్వదు. మీ బ్లడ్ పర్సంటేజ్, మీ రక్తము తగ్గితే ప్రాణం పోయినట్టే కదా. ఈవేళ నువ్వు ఇలాగున్నావంటే ఎవరు? దేవుని కృప. హల్లెలూయా. నీ జ్ఞానం కాదు, నీ యొక్క సంపాదన కాదు, దేవుని కృప. అయితే మీరు దేవుని స్టార్గా ఉండాలి. ఇన్ని చేస్తూ నువ్వేది చేసినా, నీ కంపెనీలో, నీ యొక్క జాబ్ ప్లేస్లో, పని స్థలంలో, నీ బంధువుల మధ్య, నీ ఇంటిలో నీవు స్టార్వి. హల్లెలూయా. నువ్వెవరివి? క్రీస్తు దగ్గరికి నశించు ఆత్మలు నడిపించే స్టార్వి, క్రీస్తుని ఎరగని వారు నడిపించే స్టార్వి. అయితే ఈ నక్షత్రం మరలా వచ్చి కనిపించినప్పుడు వీళ్ళు ఏమైపోయారంట? అత్యానందభరితులయ్యారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దే ఆర్ వెరీ హ్యాపీ. ఆ నక్షత్రాన్ని చూశారు, మరలా తీసుకెళ్ళింది. ఆ నక్షత్రం తీసుకెళ్ళి ఆ ఇంటి పైన, ఏ ఇంటి పైన అయితే యేసు ప్రభువును ఉంచారో, అప్పటికి 2 సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఆ పశువుల పాకలోంచి తెచ్చేశారు. ఇంకా వేరే ఇంటికి షిఫ్ట్ అయిపోయారు. అక్కడ 2 సంవత్సరాలు దగ్గరగా అయ్యి వచ్చేటప్పటికి దేవుని బిడ్డలారా, వాళ్ళెంతో యేసుక్రీస్తు వారిని చూసి అత్యానందభరితులయ్యారు. గమనించండి, క్రిస్మస్ ద్వారా వారికి వచ్చిన మొదటి అనుభవం, మొదటి స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్, మొదటి ఆత్మీయ అనుభవం ఏంటంటే దేవుని దర్శనము, దేవుని ఆరాధన, దేవుని యొక్క సన్నిధిని అనుభవించటం వాళ్ళకి ఎంతో అత్యానందంగా భావించారు. దాని స్తోత్రం కలుగును గాక. చాలామంది అండి ఆరాధన రావడానికి, చర్చ్కు రావడానికి, దేవుని ఆరాధించడానికి పని ఉంటే ఆరాధన మానేసి వచ్చే వారం వెళ్దాంలే అనే వాళ్ళు ఉన్నారు. మొన్న ఒక విశ్వాసం నాతో ఉంది, అయ్యగారు ఆరాధన ప్రతి ఆదివారం ఉంటుంది, కానీ ప్రతి రోజు పని ఉండదు కదా, కాబట్టి ఆదివారం పని ఉంటే మేము పనికి వెళ్ళిపోతున్నాము, మాకు కొన్ని డోక్రాలు ఉన్నాయి, కొన్ని ఈఎంఐస్ ఉన్నాయి, కొన్ని అప్పులు ఉన్నాయి అన్నారు. దేవుని బిడ్డలారా, ఇలా చేసే క్రైస్తవులు ఇంకా అప్పుల్లోకి వెళ్తారు. ఎందుకంటే ఆరాధన మానేసి నువ్వు పనికి వెళ్ళిపోవటం అనేది మంచి పని కాదు. అయితే కొన్ని డ్యూటీలు ఉన్నాయి, కంపల్సరిగా వెళ్ళకపోతే కుదరదు. కాబట్టి పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, ఆయన కష్టపడి మీకు సాయంత్రం సర్వీస్ స్టార్ట్ చేస్తున్నారు కదండి. కనుక సాయంత్రం ఆరాధనలో అయినా పాల్గొనండి. ఒకవేళ మీకు వీలు పడితే 2 ఆరాధనలో కూడా పాల్గొనండి. ఈ బల్లాదివారం మీరు ఎలాగైతే ఉదయం సాయంత్రం కూడా వస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అలా ప్రతి ఆదివారం కూడా రండి. ఎందుకంటే ప్రతిరోజు మీరు 2 సార్లు కలిసి ఆరాధిస్తే చాలా సంతోషం. కొత్త వారు కూడా ఎంకరేజ్ అవుతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. సో దేవుని ఆరాధించుటలో, దేవుని వెంబడించుటలో, దేవుని స్తుతించుటలో మనం అత్యానందంగా ఉండాలి. ఏదో తెలుగులో ఒక సామెత ఉంది, మరి అది నిజమో కాదో తెలియదు, కానీ గుడికి వేటపోతూ నడిచినట్టు అంటారు కదా. అంటే ఆ డప్పులతోటి ఆ యొక్క వాతావరణం అంతా ఆ పోతుకి అర్థమవుతుందంట. అమ్మో ఈరోజు నాకు లాస్ట్ డే కావాలి అని అది ముందుకు నడడం అనేసి వెనక్కి నడుస్తూ ఉన్నట్టు, ఆ బిగబట్టినట్టు ఉంటుందట. అలాగా కాకుండా మనం ఎలాగ ఉండాలంటే చాలా ఉత్సాహంగా ఉండాలి. దేని స్తోత్రం కలుగును గాక. దావీదు అంటాడు, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళేదమని నాతో అనినప్పుడు నేనేం చేస్తాను? సంతోషిస్తాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. శాలరీ తీసుకోవటానికి వెళ్ళినంత కంటే, శాలరీ తీసుకోవటానికి వెళ్ళిన దానికంటే, వృద్ధాప్య పెన్షన్ తీసుకోవటానికి వెళ్ళే రోజు కంటే
నాకు దేవుని మందిరానికి వెళ్తాం అంటే సంతోషం. ఒక ఆయన యూట్యూబ్లో నేను చూశాను, ఒక ఆయన ఒక వృద్ధురాలను అడుగుతున్నాడు, ఆదివారము నీకు పెన్షన్ ఇస్తారంట కాబట్టి చర్చికి వెళ్ళకోకుండా పెన్షన్ తీసుకుంది కానీ ఉండిపోయి ఇక్కడ అంటున్నాడు. ఆమె అంటది, ఆదివారం పెన్షన్ ఇస్తామేంటి, నేను ఉండను, నేను చర్చికి వెళ్ళిపోతాను, నాకు పెన్షన్ వద్దు, ఇయ్యపోయిన పర్లేదు అంటుంది. నేను స్తోత్రం. ఆ వృద్ధురాలు ఆ 4,000 వస్తే తప్ప షుగర్ బిల్లలు కొనుక్కుంటానికి డబ్బులు ఉండవు, బీపీ బిల్లలు కొనుక్కోవడానికి డబ్బులు ఉండవు, టిఫిన్ తెప్పించుకోవడానికి డబ్బులు ఉండవు. ఆ 4,000 వాళ్ళు బతకటానికి. అయినా ఆమె ఏమంటుంది, ఆదివారమే పెన్షన్ ఇచ్చేవాళ్ళు వస్తే నేను చర్చికి వెళ్ళిపోతానని పెన్షన్ తీసుకోవడానికి వెళ్ళను. చర్చ్ అయిపోయి ఇస్తే తీసుకుంటాను, లేకపోతే వదిలేసుకుంటాను. ఆ నెల స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అత్యానంద భరితులయ్యారంటండి క్రిస్మస్ క్రీస్తుని దర్శించిన తర్వాత, చూసిన తర్వాత. ఇక రెండవదిగా వాళ్ళకి వచ్చిన అనుభవం ఏంటంటే, రెండవ అనుభవం ఏంటంటే మత్తయి సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. వారు సాగిలపడి ఆరాధించారు. ఏం చేశారండి? వాళ్ళ క్యాడరీ ఏంటండి? వాళ్ళు అంతరిక్ష పరిశీలకులు, ఆ ఖగోళ శాస్త్రజ్ఞులు. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నవారు ఏం చేశారంట, ఆ చిన్న బాలుడైన క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు సాగిలి పడిపోయారంట. ఆమేన్, స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుడు మనకి నిత్యము మనతో ఉన్నాడు. ఉన్నాడా లేడండి? మీ ఇంట్లో దేవుడు ఉన్నాడు. మనం మునుపు ప్రభువుని ఎరగనప్పుడు యాత్రలకు వెళ్ళినట్లు ఇప్పుడు యాత్రలకు వెళ్ళక్కర్లేదు, మొత్తంగా వెళ్ళక్కర్లేదు, మెదక్ వెళ్ళక్కర్లేదు, అభిషేకాలకు తిరగక్కర్లేదు, తైలం ఎవడ పోతారా నెత్తి మీద. ఈ మధ్య వీళ్ళు ఎక్కువైపోయారు మనకి. తైలం పోసేవాళ్ళు, నెత్తి మీద చేతులు పెట్టేవారు, వీళ్ళు ఎక్కువైపోయారు. కానీ ఇది సరైన విశ్వాసం కాదు. సరైన విశ్వాసం ఏంటో తెలుసా? నా యేసు నా ఇంట్లో ఉన్నాడు. హల్లెలూయా. నా యేసు నాలో ఉన్నాడు. నేను ఆరాధిస్తున్న యేసు నాలో ఉన్నాడు. హల్లెలూయా. నా ఇంట్లో ఉన్నాడు. మీరు లేఖనం ప్రకారంగా జీవించడం చాలు. దేవుడు నేరుగా మీతో ఉన్నాడు, మీకు ఆయన కార్యాలు చేస్తాడు. గనుక ఈయన ఇంత గొప్ప దేవుడు నీతో ఉన్నప్పుడు, నీ ఇంట్లో ఉన్నప్పుడు, నీవు ఎప్పుడైతే ఆయనను ఆరాధించటానికి కొంత సమయాన్ని కేటాయించుకుంటావో, అది ఉదయకాల ప్రార్థన అయినా, అది మధ్యాహ్న సమయంలో ప్రార్థన అయినా, అది సాయంకాల సమయంలో ప్రార్థన అయినా, అది ఆదివారం ఆరాధన అయినా, అది సాటర్డే శనివారం ఉపవాస ప్రార్థన అయినా, అది కుటుంబ కౌన్సిలింగ్ మీటింగ్ అయినా, అది యవనస్తుల మీటింగ్ అయినా, అది పురుషుల మీటింగ్ అయినా, అది స్త్రీల మీటింగ్ అయినా, అది గృహ కూడిక అయినా, నీవు దేవుని ఆరాధించడానికి వచ్చావు గనుక మ్యాక్సిమం మీ శరీరం మీకు సహకరించకపోతే మీరు కుర్చీలో కూర్చోవాలే తప్ప కింద కూర్చుని ప్రభు దగ్గర ఆరాధిస్తే ఇంకా మంచిది. అయినా కొంచెం వాతావరణ పరిస్థితి, అక్కడున్న పరిస్థితి మీకు అంత అనుకూలం లేనప్పుడు చైర్స్లో కూర్చోవడం కూడా తప్పులేదు. కానీ మీ మనస్సు మాత్రం ఆయనను ఆరాధించు వేళల్లో ఆయన మనకంటే మహాగణుడనియు, ఆయన అత్యున్నత దేవుడనియు, మనము ఆయన పాదాల దగ్గర సాగిలిపడి జీవించాలనే ఒక ప్రేమ, ఒక సమర్పణ, ఒక సాత్వికము, ఆ దీనత్వము దేవుడి దగ్గర మనం ప్రదర్శించాలి. హల్లెలూయా. కొంతమంది ఎలా మాట్లాడతారు తెలుసా అండి? దేవుడు నా పాకెట్లో ఉన్నాడు, దేవుడు నా జేబులో ఉన్నాడు, నేనేం చేయమంటే అది చేస్తాడు అన్నట్టు ప్రదర్శిస్తారు. దేవుని ముందు మనం ఎవరూ గర్వించకూడదు, అతిశయించకూడదు. ఆయన సార్వభౌమాధికారము గలవాడు. హల్లెలూయా. సార్వభౌమాధికారము కలిగిన మహాదేవుని దగ్గర జ్ఞానులు సాగిలపడి ఆరాధన చేశారు. దేవుని స్తోత్రం. మూడవ అనుభవం వారిలో మనం చూస్తాం. ఈ క్రిస్మస్ క్రీస్తుని ఆరాధించడానికి వచ్చినప్పుడు వారు
ఏం కలిగి ఉన్నారంటే మత్తయి సువార్త 2:12 తరువాత ఆ, 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 ఆ. ఆమేన్, స్తోత్రం. ఎప్పుడైతే వాళ్ళు ఆ యేసు ప్రభుని ఆరాధించారో, ఆ తర్వాత సాగిలు పడిన తర్వాత వాళ్ళు చేసిన మూడవ అనుభవాలు ఏంటంటే, వారు పెట్టెలు విప్పి దేవునికి కానుకలు ఇచ్చారు. ఏం చేశారమ్మా? కానుకలు ఇచ్చారు. ప్రియులారా, ఆరాధనలో కొన్ని భాగాలు ఉన్నాయి. ఇవన్నీ మనం చేసినప్పుడే సంపూర్ణ ఆరాధన అవుతుంది. ఇప్పుడు భోజనం, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉంది, బాగా వినండి. బిఫోర్ మీల్ స్వీట్, ఆఫ్టర్ మీల్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ స్క్వేర్ మీల్. అంటే భోజనానికి ముందు స్వీట్ తినాలి, ఆ భోజనం తర్వాత ఫ్రూట్ ఏదోటి తినాలి. అది సంపూర్ణ భోజనము. అర్థమైందండి? అయితే మనం ఏం చేస్తాం? భోజనం దగ్గర పిసినారితనమే. అంత కూర వండుకుని అదే కొంచెం కొంచెం ఇంట్లో ముగ్గురు నలుగురు కూడా పంచుకుని అన్నమంతా కూడా పొడి పొడిగా తినే వాళ్ళు చాలామంది ఉంటారు. మళ్ళా కొంచెం కూర సాయంత్రానికి ఉంచుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీకు విషయం చెప్పనా? కర్రీ ఎలా తినాలంటే, మీకు అసలు హాస్పిటల్ మీరు ఎలక్కలేకుండా ఉండాలంటే, బాగా టేస్ట్ఫుల్గా ఉండాలని నూనె ఎక్కువ వేసుకోవటం మానండి. నూనె ఎంత తక్కువ వాడితే అంత మంచిది మీకు. 2, కూరలో సమాన ఉప్పునే వాడండి. కొంతమందికి ఉప్పు బాగా వేసుకుంటే టేస్ట్ వస్తుంది అనుకుంటారు. ఉప్పు బాగా వేసుకుంటే టేస్ట్ వస్తుంది, కానీ ఉప్పులో ఇంకో గుణం ఉంది, మీకు తెలియదేమో. ఆ గుణం ఏంటంటే, కూరలో కరిగినట్టే కరుగుద్ది, కానీ అది లోనికి వెళ్ళిన తర్వాత లంగ్స్ని, తర్వాత వాల్స్ని ఏం చేద్దంటే మరలా ఉప్పుగా పేరుకునే అవకాశం ఉంది. సముద్రంలో నీరు తీసి మడిగడితే ఎలా ఉప్పు అవుతుందో, అలా లోనికి వెళ్ళే కూడా ఉప్పులాగా పేరుకుంటుందని ఒక కొటేషన్లో నేను చదివాను. తర్వాత అది ఏం చేస్తుంది అంటే, లోనికి వెళ్ళిన మనకి రకరకాల జబ్బులు తయారు చేస్తుంది. ఉప్పు క్యాన్సర్ వస్తుంది ఉప్పు ద్వారా. ఉప్పు కొంచెం తగ్గించండి. మరి చప్పగా ఉంటుంది కదా, తినలేం కదండి అంటారేమో. అప్పుడు మీరు ఏం చేయాలంటే, అన్నం ఎంత తింటారో దానికంటే కొంచెం ఎక్కువ మోతాదులో కూర తినాలి. బాగా ఎక్కువ కలపాలి కూర ఏం చేయాలండి? ఎక్కువ కలపాలి. మనకేమో పిసినారుతనం. మీరు ఉన్న ఖర్చులు తగ్గించండి. ఇంకెక్కడెక్కడ మీరు వేస్ట్గా చేస్తున్నారు అవన్నీ తగ్గించండి. కొంచెం కష్టపడండి. ప్రతి ఇంట్లోనూ 2 కూరలు ఉండాలండి. ఎన్ని కూరలు ఉండాలి? 2 కూరలు ఉండాలి. అవి చికెన్, మటన్లు, చేపలు కాదు. ఇవేమి మనిషికి ఆరోగ్యకరం కాదండి. అవి ఎంత తింటామో అంత ఆయుష్ తగ్గుతుంది. బైబిల్లో కాయగూరలు, ఆకుకూరలు తిన్న వాళ్ళేమో 969 సంవత్సరాలు బతికారు. అప్పుడు దేవుడు ఏమన్నాడు? సరేలే, మీరు ఆకుకూరలో కాయగూరలో తింటున్నారు కాబట్టి కొంచెం మాంసం కూడా మీకు ఇస్తున్నానులే, కొంచెం లిమిట్గా జాగ్రత్తగా తినండి అని ప్రభు ఇస్తే, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకుని అవేమో తగ్గించేసి ఏమో పెంచేశారు. వాళ్ళు వీళ్ళు మనం కూడా పెంచినప్పుడు ఏమైంది? అంత దీర్ఘాయుష్ ఎక్కడికి వచ్చేసింది? 200 సంవత్సరాలకు వచ్చేసింది, 120కి వచ్చేసింది, చివరికి 70-80లకు వచ్చేసింది. మాంసం హెచ్చుగా తినేవారు స్నేహం చేయొద్దని బైబిల్ చెప్తుంది. అలా అలవాటు ముందే చేయకండి, పిల్లలు ముందే చేసుకోకండి. అర్థమైందండి? మీరు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కూరగాయలు మాత్రమే తినేవాడంట దానియేలు గారు. దేని స్తోత్రం కలుగును గాక. దయచేసి వినండి. ఫుడ్ మన ఆయుష్ పెంచుద్ది, ఫుడ్ మన ఆయుష్ తగ్గిస్తుంది. జాగ్రత్తగా తినాలి, జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరు మొదట ఏం చేశారంటే,
సాగిలి పడిన తర్వాత మూడవది, వారు తమ పెట్టెలు విప్పి దేవునికి కానుకలు సమర్పించారు. భోజనములో కూర ఉండాలి, అన్నం ఉండాలి, పెరుగు ఉండాలి, అలాగే ఇంకొక కూర కూడా ఉండాలి, ఇంకా పెరుగుతో తిన్నప్పుడు కొంచెం ఫ్రూట్ ఏదైనా ఉండాలి. ఇది ఇలా తిన్నప్పుడు అన్నీ కొంచెం కొంచెం తినాలి, అన్నీ ఎక్కువ కాదు. అన్నీ కొంచెం కొంచెం తిన్నప్పుడు సరైన పోషకాలు మన శరీరంలోకి అందుతాయి. ఆయా కాలాల్లో ఆయా ఫ్రూట్స్ తినాలి మన శరీరానికి. నీకు మందులు అక్కర్లేదు, హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, వేలు లక్షలు తగలేక్కర్లేదు. అలాగే మందిరంలో కూడా ఆరాధనలో కొన్ని భాగాలు ఉన్నాయి. ఏమిటి ఆ భాగాలు? మొదటి భాగము వినయము. అర్థమైందండి? సియోనులో మౌనముగా ఉండుట స్తుతి చెల్లించుటయే అని బైబిల్లో ఉంది. సియోను అనగా దేవుని మందిరం. నువ్వు మందిరానికి వచ్చిన తర్వాత కాన్వర్సేషన్ ఆపాలి. పక్క వాళ్ళు కూర్చుని ఈ చీర ఎంత కొన్నావు, ఏ షాపులో కొన్నావు, బాగుంది, ఎంత కొన్నావు, వంట చేసి వచ్చావా, వంట చేయకుండా వచ్చావా, తినొచ్చావా, తినకుండా వచ్చావా, మీ ఆయన ఎలాగున్నాడో, మీ తాత ఎలాగున్నాడో, మీ ముత్తాత, ఇలాంటివన్నీ కూడా యోగక్షేమాలు మందిరంలో అడగొద్దు, మందిరంలో మాట్లాడొద్దు. నిశ్శబ్దంగా కూర్చోవడానికి, మౌనంగా ఉండడం నేర్చుకో. ఇది ఆరాధనలో ఒక భాగం. రెండవది, స్త్రీలైన మీరు మీ ముసుగులు జారిపోకుండా కాపాడుకోవాలి. ఇది ఆరాధనలో ఒక భాగం. అవునండి, స్త్రీలు మందిరంలో ముసుగేసుకోవాలని ఉంది బైబిల్లో. ఒకవేళ చీర అత్తమాను జారిపోద్దు కాబట్టి దాన్ని ఎలా పట్టుకోవాలని అంటారేమో. దానికి ఒక మంచి టెక్నిక్ ఏంటంటే, అది మూల మీద తల్లిగారు కట్టుకున్నారు చూసారా, ఆ తల్లిగారు అలాగా ఒక మంచి వైట్ క్లాత్ ఒకటి కొనుక్కుని శుభ్రంగా ఇలా కట్టేసుకోండి. చర్చ అయిపోయిన తర్వాత దాన్ని ఇప్పండి. ఇక మీకు ముసుగు జారిపోద్దన్న భయం లేదు, వాక్యం అతిక్రమం ఇస్తున్నామన్న ఆ బాధ ఉండదు. దేవుని స్తోత్రం కలండి కాక. అవసరమైతే పాస్ గారు అరేంజ్ చేస్తారు, కానీ మీరు డబ్బులు ఇవ్వాలి. చూడండి, ఇక్కడే ఈ ఓఎం బుక్ స్టాల్లోకి వెళ్తే ఉంటుంది, ఎంతో ఉండదు, ఒక 80 రూపాయలు, 60 రూపాయలు, 60 రూపాయలు కూడా ఉంటుంది. అందరూ ఒకేసారి అలా కట్టుకుంటే మందిరం ఎంత అందంగా ఉంటుందో కూర్చున్నప్పుడు. దాని స్తోత్రం కలండి కాక. సో అలాగే పురుషులు కూడా చక్కగా మీరు పైన ఏం కట్టుకోక్కర్లేదు, మీకు దేవుడు గ్రేస్ ఇచ్చాడు, అలా కూర్చోవాలి. ముసుగులు జారిపోకుండా చూసుకో. ఇది ఆరాధనలో భాగం. మూడవది, మీరు కాళ్ళు ఆరజాపుకుని కూర్చోవడం. దైవ సేవకులు ఈ పక్కన ఉంటేనేమో అటు గోడకు జారపడి ఇలా తిరిగి కూర్చోవడం. కొన్ని సంఘాలు ఇలా ఉంటారు, అర్థమైందా? తర్వాత ఇలా చేయకూడదు. బలిపీఠం ఎటుందో అటువైపు తిరిగి కూర్చోవాలి, చక్కగా బస్కి వేసి కూర్చోవాలి. ఒకవేళ అలా కూర్చోవడానికి మీ యొక్క పాదాలు, మీ యొక్క మోకాళ్ళు మీకు కుదరట్లేదు, నొప్పులు ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు చైర్స్లో కూర్చోండి, పర్వాలేదు. కానీ కూర్చున్నప్పుడు అమర్యాదగా కూర్చోకండి. కాళ్ళు ఆరజాపుకుని కునుపాట్లాడుతా, జబ్బు వచ్చుని కోడి అలా తల వలేసేస్తుంది లాగా. మా చర్చిలో కాముందండి, ఆమె ఎప్పుడు కూడా తల వలేసేసి కూర్చుంటుంది కాళ్ళు ఆరజాపుకుని. ఈవిడికి ఇంటికాడ అలాంటి అవకాశం టైం ఉండదు. 24 గంటలు మిషన్లో పని చేద్దాం, చర్చిలోకి పోతే ఇలాగ వేసేద్దాం. అర్థమైందండి? సో ఇది ఆరాధన కాదు. ఆరాధనలో భాగం ఏంటంటే నీవు మందిరంలో పొందుగా కూర్చోవాలి. హల్లెలూయా. నీ సిట్టింగ్ ఎలా ఉండాలంటే లైన్ ఉండాలి. ఎలా ఉండాలి? అక్కడొకరు ఇక్కడొకరు కాదు. ఇండియా మ్యాప్ చర్చిలో కనపడుద్ది. ఇండియా మ్యాప్ అలా కాదు. ముందొచ్చిన వాళ్ళు ఫ్రంట్ లైను, తర్వాత వచ్చిన రెండో లైను, తర్వాత వచ్చిన మూడో లైను. లైన్ ఎలా కనపడాలంటే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు హెడ్ ఒకే లైన్లో ఉండాలా. స్తోత్రం కలుగును గాక. ఇది ఆరాధనలో ఒక భాగం. మూడవది, ఆరాధన ఏ సమయంలో ప్రారంభమో ఆ సమయానికి చర్చిలో అడుగెట్టేయాలి, చర్చిలోకి వచ్చేయాలి. అది 4వ భాగం ఆరాధనలో. నీకు నచ్చినప్పుడు వచ్చి, నచ్చినప్పుడు మళ్ళా కాసేపు ఏదైనా ఫోన్ వస్తే వెళ్ళిపోవటం, ఇది ఆరాధన అనిపించుకోదు. ఇది భయము లేని వ్యక్తులకు తగిన లక్షణం.
మరికొందరేమో వాక్యం వింటూనే, వాక్యం జరుగుతూ ఉండగానే ఫోన్ ఎత్తే టక్కనెత్తేసి, పైగా ఇక్కడి నుంచి అక్కడ వినపడాలేమో మాట, గట్టిగా మాట్లాడుతూ ఉంటారు. అసలు ఫోను మందిరములో లిఫ్ట్ చేయకూడదండి, సైలెంట్ మోడ్లో పెట్టేయాలి. ఫోను తేకుండా వస్తే కూడా చాలా మంచిది. తర్వాత ఏం చేయాలి? మందిరంలోకి వచ్చిన ప్రార్థన చేయాలి. దేవా, ఈరోజు నాతో మాట్లాడు, నన్ను దర్శించు, నా ఆత్మీయ బిడ్డలు, నా సోదరులు అందరితో దర్శించు అని ప్రార్థన చేయాలి. ఆ తర్వాత ఏం చేయాలి? బైబిల్ ధ్యానం చేయాలి, సాక్ష్యమును చెప్పాలి. సాక్ష్యం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలి? మా సంఘంలో ఒక అమ్మాయి ఉండేది, ఇప్పుడు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది అండి దేవుడి దయ వల్ల. ఆమె సాక్ష్యం చెప్పడానికి నిలబడ్డదంటే నాకు హార్ట్ షేక్ వచ్చేస్తూ ఉండేది. ఎందుకంటే ఏ వారము ఎవరి మీద సూటుపోటు మాటలతో సాక్ష్యం చెప్పుద్దో ఆమెకే తెల్దాం. సాక్ష్యం అంటే అదనుకుంటుంది ఆమె. లేచి నిలబడి, నా కోసం ప్రార్థన చేయండి, ప్రాణం అసలు బాగుంటలేదు, నన్ను ఒక ఆవిడ సెలవు సాధించారు. ఆవిడ ఎదురుకుండా ఉంటుంది, ఈవిడ క్యాసెట్ వేస్తుంది, ఆవిడ ఎదురుకుండానే ఉంటుంది. అర్థమైందండి? ఎంతసేపు సాక్ష్యంలో ఎవరో ఒకరి మీద ఫిర్యాదులు చేయడం, ఇది సాక్ష్యం ఈవిడ దృష్టిలో. దయచేసి మీరు ఏదన్నా చెప్పాలనుకుంటే సాక్ష్యాల్లో శాపం వస్తుంది, అలా చెప్తే సాక్ష్యం. అర్థమైందండి? సాక్ష్యం అనగా ప్రభు చేసిన అద్భుతాలను దేవునికి మహిమార్థంగా సంఘానికి ధైర్యం రావడానికి, సంఘానికి ఉత్సాహం రావడానికి, దేవునికి మహిమ రావడానికి చెప్పే విషయాలే సాక్ష్యాలు. అవునా కదండి? అలాంటివి కాకపోతే కూర్చోండి, సాక్ష్యం చెప్పాలా. తర్వాత ఆరాధనలో ఉన్నది ఏంటంటే, ఆరాధన చేయాలి, స్తుతించాలి, పాడాలి, మహింపరచాలి, ఆయన ఔన్నత్యాన్ని పొగడాలి. ఇది ఆరాధన. ఇంకొక ఆరాధనలో భాగం ఇంకోటి ఏంటంటే, దేవుని పని కొరకు కానుకలు, అర్పణాలు చెల్లించాలి. హల్లెలూయా! అర్పణలు. మోషే అంటాడు, మేము మా పిల్లలము. ఏం పారిపోతుందండి? డ్యూటీ ఉందా? ఓకే, వెరీ గుడ్, గాడ్ బి విత్ యూ. హల్లెలూయా! ఇంకా పారిపోయే సంఖ్య ఏమైనా ఉందండి? వెళ్ళిపోతే ఇప్పుడు వెళ్ళిపోండి. స్తోత్రం. అయితే ప్రియులరా, మోషే అంటాడు, మేము ఇశ్రాయేలు మా దేవుని ఆరాధించడానికి మేము వెళ్ళిపోవాలి అంటే, ఫరో అంటాడు, మీ స్త్రీలను పిల్లల్ని మా దగ్గర ఇట్టేసి పురుషులు మాత్రమే వెళ్ళమంటాడు. అంటే సైతాన్ కూడా ఆలోచన ఏంటి? స్త్రీని తెలుగులో ఏమంటారంటే శ్రీమతి. స్త్రీ అంటే పురుషుడు, మతి అంటే మనసు. ఇప్పుడు ఒక పురుషుని మనసంతా ఎక్కడుంటుంది? మీకు ఉండదా? మా మీద, మీకు అంతసేపు మా డబ్బు మీద ఉంటుంది. హల్లెలూయా! ఎక్కడ ఉంటుంది? మా ఆయన వస్తాడు, సాయంత్రం డబ్బు పట్టుకొస్తాడు, మా ఆయన వస్తాడు, నెలలో జీతం పట్టుకొస్తాడు. ఒకవేళ ఏ కారణం తేకుండా వచ్చాడా, అయిపోయిందాడు సంగతి. ఇలా స్తోత్రం. ఇలా కొందరు ఉన్నారు, అందరు కాదండి. అయితే మీరు కూడా మీ మతంతా పురుషుల మీద ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాంటి వారిని బట్టి దేవుని స్తోత్రం కలుగును గాక. మీరు కూడా మీ మతంతా మా మీద ఉండేలా పెట్టండి, మా మతంతా మీ మీద ఉంటుంది. స్తోత్రం. స్త్రీమతి గనుక, అయ్యా మా మతంతా మీ దగ్గర పెట్టుకుంటే ఎలాగా? మా మతి మాతో ఉండాలి, మా పిల్లలు మాతో ఉండాలి అని మేము మా కుటుంబ సమేతంగా చర్చికి వెళ్తామన్నాడు మోషే గారు. స్తోత్రం కలుగును గాక. తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఫరో గారు, సాతాన్ గారు అనమాట ఫరో అంటే, ఏమన్నాడంటే, వెళ్తావా? పిల్లలు తీసుకెళ్తారా? భార్యను తీసుకెళ్తారా? ఓకే, తీసుకెళ్ళండి, కానీ మీ పశువులను, మీ గొర్రెలను, మీ మేకలను మా దగ్గరే పెట్టండి, వట్టి చేతులతో వెళ్ళండి దేవుని ఆరాధించడానికి. ఎలాగెళ్ళాలి? గో విత్ ఎంప్టీ హ్యాండ్ టు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధించుటకు వట్టి చేతులతో వెళ్ళండి. విన్నారా? సాతానుడు మనకు ఆశీర్వాదం ఎలా వస్తుందో వాడికి బాగా తెలుసు, కానీ మనకు తెలియదు. మనకు చర్చికి వెళ్ళిపోతే ఆరాధన వస్తుంది,
అయ్యగారు ప్రార్థన చేస్తే ఆరాధన వస్తుంది. ఈ అయ్యగారే కాకుండా ఇంకా ఏ అయ్యగారు అయినట్టు ఎవరైనా కాస్త అభిషేకం అంటే తైలం పోసి చేయడితే ఇంకా ఆరోగ్యం వస్తుంది. ఇదే మైండ్ తప్ప మనకి ఏ మైండ్ ఉండాలి? నేను దేవుని పని కొరకు నా దశమ భాగమును చెల్లిస్తే, నా దేవుని పని కొరకు కానుకలు చెల్లిస్తే, దేవుని పని కొరకు నేను ఏదైనా పరిచర్య చేస్తే నా దేవుని నన్ను ఆశీర్వదిస్తాడని ఆలోచన మీకు రావాలి. దేవుని స్తోత్రం కలండి. వట్టి చేతులతో రాకూడదని బైబిల్ చెప్తుంది. కృతజ్ఞత అర్పణములు చెల్లించొచ్చు ఆయన ఆవరణములో, ఆయన గుమ్మములో ప్రవేశించమంటుంది వాక్యం. స్తోత్రం. ఇప్పుడు వీరేం చేశారు? వెళుతూ వెళుతూ ముగ్గురు 3 కానుకలు పట్టుకెళ్ళారు. ఒక కానుక బంగారం, ఒక కానుక సాంబ్రాణి, ఒక కానుక బోలం. ఈ 3 ఆయన ఏమై ఉన్నాడో సమాజానికి తెలియజేయడానికి తీసుకొచ్చారు వీళ్ళు. బంగారం రాజుగారికి సాదృశ్యం. ఈ లోకంలో పుట్టిన యేసు ప్రభు ఈయన బాలుడు కాదు, మరియమ్మ కుమారుడు కాదు, యోసేపు కుమారుడు కాదు, ప్రవక్త లాంటోడు కాదు, సాటి మనిషి లాంటోడు కాదు. ఈయన మహారాజు. హల్లెలూయా. ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్ అని చెప్పడానికి బంగారం పట్టుకొచ్చారు. రెండవ దానిలో ఏం పట్టుకొచ్చారు? బంగారం తర్వాత సాంబ్రాణి. సాంబ్రాణి యాజకునికి సాదృశ్యం. యాజకుడు పని ఏంటంటే ప్రజల పక్షంగా దేవునితో పోరాడి ప్రార్థన చేసి, ప్రభువా ఈ బిడ్డ చేసిన అపరాధాన్ని క్షమించో, ఈ బిడ్డను మన్నించో, ఈ బిడ్డను సంపూర్ణ శుద్ధీకరణ చేసి నీ రాజ్యానికి యోగ్యురాలుగా చెయ్యి అని ప్రార్థన చేసే డ్యూటీ, పరిచర్య యాజకుడిది. ఈయన ప్రజలందరి పాపము కొరకు బలిగా అర్పించబడే ఒక యాజకుడు అని చూపించడానికి సాంబ్రాన్ని తెచ్చారు. మూడవదిగా బోలము. బోలం అంటే మీకు సరిగా అర్థమవుతుంది, కానీ దీన్ని అత్తరు, సెంటు అంటే అర్థమవుతుంది కదా. సెంటు అంటే తెలుసా మీకు? అత్తరు అని తెలుసు కదా, మనం అప్పుడప్పుడు పూసుకుంటూ ఉంటాం. అసలు అత్తరు సెంటు ఎందుకు తయారు చేశారో తెలుసా? ఎందుకు చేయబడ్డో తెలుసా? మనం పూసుకోవటం కాదు, డెడ్ బాడీస్ పూయడానికి. దేనికండి? చనిపోయిన కాడ మన అందరము నీళ్ళతో స్నానం చేస్తాం బాడీలని, కానీ ఇశ్రాయేలు ఏం చేస్తారు తెలుసా అండి? వాళ్ళు చనిపోయినప్పుడు శుభ్రంగా స్నానం చేయించి బాడీ అంతా బోలం పోస్తారు, సెంటు పోస్తారు. ఈవేళ ఈవెన్ మన గ్రామాల్లో కూడా క్రైస్తవ భూస్థాపనకి సెంటు వాడతాం. యేసు ప్రభు ఒకసారి వాక్యం చెప్తుండగా ఆయన పాదాల దగ్గరికి ఒక స్త్రీ వచ్చి సేరున్నర అత్తరు బుడ్డు పగలగొట్టి ఆయన నెత్తిమెంచి పోసేసిందంట మొత్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు ఇస్కరియోతు యోధ డబ్బు మనిషి. ఇస్కరియోతు యోధ ఏమన్నాడు? అమ్మా నువ్వేం పని చేసావు? అదేదో ఆ అత్తరు అలా పోయికోకుండా అది ఎంత కొన్నావు అంత డబ్బులు పెట్టుకొచ్చేసి మాకు ఇచ్చేస్తే మేము డబ్బు ధనాగారులు ఉంచేవాళ్ళం కదా, పంచుకునే వాళ్ళం కదా అన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, యోధా నీ డబ్బు నీతో ఉండును గాక, కానీ నువ్వు ఎల్లప్పుడూ డబ్బు గురించి ఆలోచిస్తావు. ఆమె చేసింది ఏంటో తెలుసా? నా మరణమును గురించి ప్రచారం చేసింది. ఆమె చేసిన పని ద్వారా నా భూస్థాపన విషయంలోను, నా పునరుత్థానం విషయంలోనూ ఆమె అనేకులకు తెలియజేసింది అన్నాడు. దాని స్తోత్రం కలుగును గాక. సర్వసాధారణంగా ఈ మాట అన్నప్పుడు ఆ బుద్ధిపూర్వకంగా మనమైతే అనం. నేను చనిపోతాను ముందు చెప్తాం, మనం చనిపోతాం అనాలి, చావరం. స్తోత్రం కలుగును గాక. అయితే బోలము ఈయన మరణిస్తాడు అని చెప్పడానికి జ్ఞానులు ఈ కానుక తెచ్చారు, కానుక సమర్పించారు. ఇప్పుడు క్రిస్మస్ తర్వాత జ్ఞానులకు వచ్చిన అనుభవాలు ఏంటండి? ఒకటి, అత్యానంద భరితులు అయ్యారు ఆరాధన చేయటానికి వచ్చి. అంటే ఆరాధన మనకి ఎలాగ ఉండాలంటే, చర్చ్ మనకి ఎలా ఉండాలంటే, కుటుంబ ప్రార్థన మనకి ఎలాగ ఉండాలంటే, ఉపవాస ప్రార్థన మనకి ఎలాగ ఉండాలంటే, ఫ్యామిలీ కౌన్సిలింగ్ మీటింగ్ ఎలాగ ఉండాలంటే, విజ్ఞాపన ప్రార్థన మనకి ఎలాగ ఉండాలంటే, ఆరాధన మనకి ఎలాగ ఉండాలంటే
నిత్యానందం రావాలి, దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడే మనం మానకుండా రాగలుగుతాం, అప్పుడే మనం చేయగలుగుతాం. రెండవదిగా వచ్చిన మనము సాగిలపడే జీవితం, తగ్గింపు మనసు, వినయము, విధేయత మనం కలిగి ఉండాలి. మూడవదిగా చర్చికి వచ్చినప్పుడు, ప్రార్థన చేయటకు వచ్చినప్పుడు, సేవకుని దర్శించడానికి వెళ్ళినప్పుడు, వెన్ యు గో టు ద మ్యాన్ ఆఫ్ గాడ్, దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళొద్దు. బైబిల్ ఎవరైనా సరేనండి, సిరియా దేశపు కుష్ఠరోగి సహితము, అన్యుడు సహితము ఒక సేవకుని దగ్గర వచ్చినప్పుడు ఎలా వచ్చారండి వాళ్ళు? అతను ఎలా వచ్చాడండి? చక్కటి దుస్తులు పట్టుకొని, చక్కటి ఆహార పదార్థాలు పట్టుకుని వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇదండి మంచి భక్తుని లక్షణం. ఏంటంటే దైవ సేవకును దర్శించినప్పుడు వట్టి చేతులతో వెళ్ళకూడదు. మనమేమో అసలు దైవ సేవకుడు ఏ చేతితో ఏం పట్టుకొస్తాడని చూసే వాళ్ళు ఉన్నారు. దైవ సేవకుడు చేతితో ఏం పట్టుకొస్తాడు, ఏమిస్తాడు? దయచేసి వినండి. రీసెంట్గా మనం షాపూర్ చర్చిలో షాపూర్లో ఒక బ్రాంచ్ స్టార్ట్ చేసాం కదండి. ఒక 4-5 వారాల నుంచి ఒక్కొక్క ఫ్యామిలీ చర్చికి వస్తున్నారటండి. నిన్న ఆమె ఫోన్ చేసి, పాస్టర్ గారు, నాన్నగారిని మాకు ₹1,00,000 అప్పిప్పించమని చెప్పండి, కొంచెం బిజినెస్ పెంచుకోవాలి అని ఫోన్ చేసి అడుగుతుందంట. ఎంత ఇప్పించాలి? ₹1,00,000. అర్థమైందండి? ఒక నెల 15 రోజులు 2 నెలల నుంచి చర్చకు వస్తుంది. కానీ పాస్టర్ గారు నాన్నగారిని ఎక్కడన్నా చూడమనండి, ₹1,00,000. దయచేసి వినండి. దైవ సేవకుల్ని డబ్బులు ఇప్పించమని అడగకండి. ఇంకో విషయం తెలుసా మీకు? అసలు దైవ సేవకులకి ఎవరు తెలుసా అండి? కారణం ఏంటంటే, మీకు ఎవరు అప్పు ఎందుకండి? నేను పాస్టర్ గారిని అంటే బజాజ్ ఫైనాన్స్ కూడా ఇవ్వడండి, ముత్తూటోడు కూడా ఇవ్వడండి. ముత్తూటు ఆ మేనేజర్ అక్కడ ఉన్నాడు చూడండి, మా రాజేష్. అడగండి ఆయన్ని, ఏం పని చేస్తున్నావు అని అడుగుతారు వాళ్ళు. నేను పాస్టర్ అన్నానా, సారీ అండి మీకు లోన్ ఇవ్వమండి అంటే. బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఎవరు, ముత్తూట్ వాళ్ళు ఎవరు, బ్యాంకులు ఎవరు, బ్యాంకు లోన్ రావు. ఎందుకు రావు? వీళ్ళకి నెల జీతాలు లేవు. ఇంకోటి తెలుసా, ఇంకో భయం ఉంది. వీళ్ళని కోర్టులు కేసి నిలదీసి అడిగితే మనకేం శాపం అవుతుందో, వాళ్ళు పాస్టర్ గారు ప్రార్థన చేస్తారేమో అనే భయం మామూలు వాళ్ళకి ఉంటుంది. కనుక ఎవరు ఇవ్వరు. మమ్మల్ని అడిగి మేము నో అనలేక మీ ముఖాలు చూసి మేము బాధపడడం, మీరు అడిగిన మేము అడిగితే ఇవ్వలేదు పాస్టర్ గారు అని మీరు బాధపడి మీ ముఖాలు బాధపడడం, ఇదంతా అవసరమా? సేవకులను అప్పు అడగొద్దు, సేవకులు ఏదని ఇస్తారని చూడొద్దు. దేవుణ్ణి అడగండి, దేవుడి మీద ఆధారపడండి. ప్రభు మిమ్మల్ని అద్భుతాలుగా పోషిస్తాడు, అద్భుత కార్యాలు మీకు చేస్తాడు. దాని స్తోత్రం కలుగును గాక. సో ప్రియులారా, 3 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇంకొక 4 విషయాలు సాయంత్రం నేర్పుతాను. క్రిస్మస్ తర్వాత, క్రీస్తుని దర్శించిన తర్వాత మనకు ఉండాల్సిన అనుభవాల గురించి ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించండి, అందరూ మోకరించండి. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తోత్రం. అందరూ మోకరించండి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసిన, ఆశలు
అనగారినా బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను అలలు ముంచి వేసిన ఆశలు అనగారినా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించిన నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా అందరము కూడా చప్పలు కొడుచు దేవాది దేవుని మహింపరుద్దాం యేసయ్యా నీవు నాకుంటే చాలు నీవు నాకుంటే చాలయ్యా అప్పులు నన్ను విడిచిపెట్టినా అప్పుల్లో నేను కూరుకుపోయినా ఓ నా బ్రతుకున్నావా చెడిపోయినా దేవా నాకు ఇబ్బందులు వచ్చినా నాకు నీవు ఉంటే చాలు నీ ప్రేమ నీ దయ నీ కనికరము నీ కృప నన్ను విడిచిపోదయ్యా నన్ను విడిచిపోదయ్యా మూడు బారిన జీవితాలను నీవు చిగురింపచేయు దేవుడవు ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఎన్ని బాధలున్నాను ఇబ్బందులైనాను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను ఎన్ని బాధలున్నాను ఇబ్బందులైనను ఎంత కష్టమొచ్చినా నిష్ఠురమైనను నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. భయమును విడిచిపెట్టండి, నిరాశను విడిచిపెట్టండి, భయమును విడిచిపెట్టండి, నిరాశను విడిచిపెట్టండి, కలవరము విడిచిపెట్టండి. తండ్రి అయిన దేవుడు అంటున్నాడు, నా కుమారుడైన క్రీస్తుని మీ కొరకు బలిగా అర్పించాను. నా సొంత కుమారుణ్ణే మీకు బలిగా ఇచ్చినప్పుడు ఆయనతో పాటు మీకేమేమి కావాలో అది నేను ఎందుకు ఇవ్వలేను? హల్లెలూయా. ఎందుకు దేవుడు మీకు ఇవ్వలేడు? ఆయన ఆరోగ్యాన్ని మీకు ఇస్తాడు, ఆయన శాంతిని మీకు ఇస్తాడు, ఆయన మీకు గర్భఫలాన్ని ఇస్తాడు, ఆయన మీ బిడ్డ వివాహ విషయంలో కార్యములు చేస్తాడు, అప్పుల విషయంలో కార్యములు చేస్తాడు, నీ భర్త విషయంలో, భార్య విషయంలో, పిల్లల విషయంలో, వారి మార్పు విషయంలో అద్భుతములు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. జస్ట్ ఆయన మాట విను, ఆయన మాట విను, ఆయనను వెంబడించు. నీ తోడు నాకు చాలయ్య అని చెప్పు, నీ మాట చాలయ్య అని చెప్పు. అమ్మో, ఆయన మీతో ఉంటే మీ జీవితం అంతా ఆనంద బాష్పాలే, ఆనంద బాష్పాలే మీకు. హల్లెలూయా. దయచేసి మనం బలలో పాల్గొంటున్నాం, ప్రభు శరీరం తినబోతున్నాం, ప్రభు రక్తాన్ని త్రాగబోతున్నాం. ఇంకా మీలో ఎవరైనా దేవుని వెంబడించుట్లో కొరతగా, నాణ్యత లేకుండా, భక్తిహీనతగా ఉంటున్నారేమో, అల్లరితో ఆటపాటలు చూస్తున్నారేమో, కైనీళ్ళ గుట్కాలు తింటూ, మద్యపానాన్ని సేవిస్తూ, ధూమపానాన్ని సేవిస్తూ, సిగరెట్టులు కాలుస్తూనే బల్ల తీసుకుంటున్నారేమో, ఇంకా అత్తయ్యతో సరైన సంబంధం లేకుండా, సరిగా అత్తయ్యతో మంచి సంబంధం, సత్సంబంధం లేకుండా ఉంటున్నారేమో, కోడళ్ళను ప్రేమించకుండా హింసిస్తున్నారేమో, ఇంట్లో మంచి ఆప్యాయతలు లేకుండా జీవిస్తున్నారేమో. ఈవేళ సరి చేసుకోండి. దేవుని బిడ్డలం మనం. వీఆర్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్, వీఆర్ ద చైల్డ్ ఆఫ్ గాడ్, వీఆర్ ఎ డాటర్ ఆఫ్ గాడ్, వీఆర్ ఎ సన్స్ ఆఫ్ గాడ్, వీఆర్ ఎ డాటర్స్ ఆఫ్ గాడ్. మనందరము ఆయన పిల్లలంగానే బ్రతుకుదాం, ఆయన సాక్షాత్తంగా బ్రతుకుదాం, ఆయన నక్షత్రాలుగా బ్రతుకుదాం. మీ బూతులు, మీ సరశోక్తులు, వేలాకోలాలు, పోకిరి మాటలు తగ్గించుకోండి. అలాగే సాత్వికంగా ఉండండి, వినయంగా ఉండండి, మీ పై అధికారులకు లోబడండి, మీ బాసులకు, మీ కంపెనీ యజమానులకు లోబడండి. వారు ఏం చెప్పునా ఓర్చుకుని చేయండి. మీ ఆత్మీయ తండ్రికి లోబడండి. జీసస్, థ్యాంక్ యూ. మహాగణుడా, మహోన్నతుడా, ఈ దినాన్ని మీ బలలో పాల్గొనడానికి ప్రభువా మేము రెడీగా ఉన్నాం, మీ పిల్లలు సిద్ధంగా ఉన్నారు. మీ శరీరం, మీ రక్తమును మీ పిల్లలకి ఇవ్వబోతుండగా ఇంకా ఎవరైనా అయోగ్యంగా ఉంటే ఇప్పుడే మాట్లాడదేవా, ఇప్పుడే దర్శించు నాయన, ఇప్పుడే దర్శించి వారిలో సరైన పశ్చాత్తాపం, సరైన మారు మనసు దయచేసి నీ కొరకు జీవించగల కృప దయచేయండి. చేరొచ్చిన ఆత్మీయ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఇంకా రావాల్సిన వారిని సాయంకాలం ప్రిపేర్ చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసు ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన నా శరీరము అని తన శిష్యులకు ఇచ్చిన మాదిరిగా తండ్రి యొక్కయు కుమారునికి పరిశుద్ధాత్మ నామమున ఈ యొక్క ప్రభు యొక్క రొట్టెను విరిచి మీకు ఇస్తున్నాను. ఆ మీద ఒక పాత్రను పట్టుకుని, ఇది క్రొత్త నిబంధన పాత్ర అని ప్రభు చెప్పి తన శిష్యులకు ఇచ్చిన మాదిరిగా ఈ నిబంధన పాత్రను మీకు ఇస్తున్నాను. ఈ పాత్రలో త్రాగినప్పుడు, ఈ రొట్టెను తిన్నప్పుడు మీరు పునరుత్థాన శక్తిని పొందుకుంటారు. నా శరీరం తిని నా రక్తం త్రాగువారు నిత్య జీవము గలవారు, అంచెదినమని నేను వారిని లేపుతానని సెలవిచ్చిన దేవుడు మిమ్మల్ని పునరుత్థానములో జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక యథార్థంగా ఉండండి, భక్తిగా ఉండండి, దైవికంగా సాగండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.
ఒక పాట పాడుచుండగా మనం బలలో పాల్గొందాం. యథావిధిగా అందరూ కూడా లైన్గా చక్కగా రండి, ప్రభు భోజనాన్ని భుజించండి. ప్రభు యొక్క శరీరమును తీసుకువెళ్ళి మోకాల మీద ఉండి నేను చెప్పినప్పుడు వాటిని భుజించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, మూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. సమకూర్చునన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చునన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము. ప్రియులారా, మీ చేతికి ఇవ్వబడిన ప్రభు యొక్క రొట్టె ఆయన శరీరముగా విశ్వసించండి. ఈ రొట్టె ఎలా ముక్కలుగా విరవబడిందో యేసయ్య మనందరి కొరకు కలవరి శిలువలో ఆ విధంగా విరవబడి ఉన్నాడు. మీ చేతిలో ఉన్న ఆ కప్పు
ద్రాక్షరసం యేసయ్య రక్తముగా మీరు భావించండి. ఒక్క పాత్రలోనిది మనందరికీ ఈ కప్పుల్లో ఎలాగైతే షేర్ చేయబడ్డదో, యేసుక్రీస్తు వారిలో ఆయన ప్రతి రక్తపు చుక్క ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుష్యులందరి పాప విమోచనార్థమై ఆయన ఒలికించి ఉన్నాడు, చిందించి ఉన్నాడు, అర్పించి ఉన్నాడు. మనందరము ఆ రక్తమును భావించి ఆ రక్తమును విశ్వసించి నేను ప్రభు రక్తమును త్రాగుచున్నాను నమ్మండి. మీరు పునరుద్ధాన శక్తితో నింపబడతారు. పరిశుద్ధులుగా జీవించండి. లోకము మీలోనికి రానీయకండి, మనుషుల ఆలోచనలు రానీయకండి. దైవ ఆలోచనతో, దైవ లేఖనము ఆవేశంతో జీవించండి, భుజించండి, అలాగే త్రాగండి. ఎవరైతే బాప్తిసం తీసుకోలేదో, ఎవరైతే బాప్తిసం తీసుకుని సరైన జీవితం లేదని, మనస్సాక్షి మంచిగా లేదని బలలో పాల్గొనలేదో, మీరందరూ గమనించండి. ప్రభు అతి సమీపంగా ఉన్నారు. ఆయన రాకడ వచ్చేస్తుంది. ఆయన రాకడలో మనం ఎత్తబడాలంటే ఆయన అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగని వారు అంచె దినమున ఎత్తబడరు, వారికి నిత్య జీవము లేదు. కనుక ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తే తప్ప నిత్య జీవము లేదు. గనుక త్వరగా బాప్తిసం పొందండి, బలలో పాల్గొనండి, దైవిక ఆశీర్వాదం పొందండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరము లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడదాం. పరమ తండ్రి, ఇది నాన్న మీ బిడ్డలం, మీ సంఘముగా మీ శరీరము తిన్నాము, మీ రక్తమును త్రాగాము. మీరు మమ్మల్ని పునరుద్ధాన శక్తితో నింపండి. మీ సాక్షార్థముగా మమ్మల్ని నింపండి. మీ మహిమ కొరకు మమ్మల్ని బలపరచమని ఈ నెలంతా కూడా మీరు ఆలస్యమైతే నేను సాక్ష్యము గల వారంగా, నేను ఈ నెలంతా మీ జీవము గల సంఘముగా నిన్ను చూపించు వారంగా, నీ యొక్క ప్రతిబింబాలుగా మేము జీవించుటకు మాకు సహాయం చేయమని. డ్యూటీలలో తోడుండండి, ఆఫీసుల్లో తోడుండండి, వ్యాపారాల్లో తోడుండండి, వాహనాల విషయంలో కార్యం చేయండి, పిల్లల చదువుల్లో తోడుండండి, కోచింగ్లో ఉన్న వారికి మీరు మంచి జాబులు ఇవ్వండి తండ్రి. ఈ నెలంతా మీరు కాపాడతారని, డ్యూటీ లేని వారికి డ్యూటీలు సిద్ధపరచమని, ఆత్మీయ పిల్లలందరూ దీవించండి. దాసును దీవించండి, నీ దాసుని యొక్క కుటుంబాన్ని, తల్లిదండ్రులు, తోబుట్టులను దీవించండి. మంచి చక్కటి సంగీతాన్ని మాకు అందించిన తమ్ముడిని దీవించిన ఆయన కుటుంబాన్ని ఆశ్రయించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షణకర్త యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఆదరణ చేరొచ్చిన మనందరికీ తోడై వర్ధలింప చేయనుగాక. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఒక్క నిమిషం అలా ఉండండి. చిన్న అనౌన్స్మెంటు. మనము అయ్యగారు చెప్పినట్లుగా ఒక్క నిమిషం ఉండండి అమ్మ, ఒక్క నిమిషం. ఓకే, దయచేసి దేవుని యొక్క కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన ఉద్యోగాలను బట్టి కూడా దేవుని మహిమపరచవచ్చు. దేవుడు మనకిచ్చినటువంటి ప్రతి ఉద్యోగంలో కూడా దేవుడు చక్కగా హెచ్చిస్తున్నాడు. నేను చెప్పగలను, మన మంజు కావచ్చు, నరేష్ కావచ్చు, తమ్ముడు ఇస్సాక్ కావచ్చు, తమ్ముడు రాజేష్ కావచ్చు, ఇంకా చాలామంది జీవితాల్లో ఊహించలేని గొప్ప కృప ఇచ్చి మీరు పనిచేసే చోట, అలాగే ఉద్యోగాల్లో దేవుని నామానికి మహిమకరంగా వాడుకుంటున్నాడు. పరమేశ్వర్ అయితే కనుక ఎంత డిమాండ్ చేసినంత ఇచ్చారు. నరేష్ వీళ్ళందరి జీవితాల్లో దేవుని మహాకృప, మంచి కాంట్రాక్ట్లు చేస్తున్నారు. అందరిని బట్టి ప్రభు నామం మహిమకరంగా, ఇది కూడా దేవునికి మహిమే. అయితే దీనదశలో ఉన్నటువంటి నా ప్రియ తమ్ముడు నరేష్ డేవిడ్, ఓకేనా, మనం అందరం కూడా ఒక అమ్మాయి, క్రిస్టియన్ అమ్మాయి, ఏం పేరండి, జెమీమా జెసికా రోడ్రిగ్ అనేటువంటి ఒక అమ్మాయి నా యేసు ప్రభు వారి ద్వారా నేను ఈ మ్యాచ్ గెలిచానని చెప్పి ప్రపంచం అంతా కూడా ఆలోచించేటట్లుగా దేవుని నామం మహిమపరిచింది. అవునా కదండి? నిజంగా చాలా సంతోషం అనిపించింది. చాలామంది క్రీడాకారులు ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత దేవుని పక్కన పెట్టేస్తారు. కానీ ఈ అమ్మాయి అయితే కనుక ప్రభుని మహిమపరిచింది. ప్రపంచం అంతా కూడా ఆమెను బట్టి సంతోషించింది. అలాగే
మన చిన్న సంఘంలో కూడా ప్రియ తమ్ముడు వాడి కోసం ప్రార్థన చేసినప్పుడల్లా కూడా నాకు ఏసేపే జ్ఞాపకం వస్తాడు. నేను ఉన్నానయ్యా వెళ్ళిపోతాను అనుకున్నటువంటి రాజేష్ అని కావచ్చు, అలాగే మన మధ్య ఉన్నటువంటి డేవిడ్ అయినా కావచ్చు, నేను ఇక్కడ ఉన్నాను వెళ్ళిపోతాను అనేవాడు. అలాంటిది అంచెలంచెలుగా తను కలిగి ఉన్నటువంటి భక్తి యథార్థతను దేవుడి జ్ఞాపకం చేసుకుని అంచెలంచెలుగా దీవించి నిన్న ఎంఎస్ఎన్ గ్రూప్లో ఉన్నటువంటి మన హైదరాబాదులో పెద్ద ఫార్మా కంపెనీ ఏంటంటే ఎంఎస్ఎన్. ఆ ఎంఎస్ఎన్లో ఉన్న వాళ్ళందరూ కలిసి చక్కని మ్యాచ్ సెలెక్ట్ చేశారు. అందులో తమ్ముడు అద్భుతమైనటువంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చి తక్కువ 11 బాల్లో 24 రన్స్ చేసి మ్యాచ్ గెలుపుకి తోడ్పడినప్పుడు అందరూ కూడా యాంకరింగ్ చేసేటప్పుడు రే నిజంగానే డేవిడ్ గొలియాతుని జయించినట్లుగా ఇలా చేస్తున్నాడు, ఎంత చక్కగా ఆడుతున్నాడు అని చెప్పేసి అందరూ కూడా దేవుని నామమున మహిమపరిచారు. అందుని బట్టి అందరూ కూడా చప్పట్లు కొట్టండి. రైట్, మన సంఘం తరఫున తమ్ముడిని సత్కరించాలనేటువంటి ఆలోచన నాకు వచ్చింది. మీరు అందరూ కూడా మా అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు నేను చిన్న సత్కరించే ప్రయత్నం చేయండి అయ్యగారు. ఇంకా దేవుడి ఉన్నతమైన కృపలు నడిపించాలని. ప్రభువా, డేవిడ్ కొరకు ప్రార్థిస్తున్నాను. ఆయన ఉద్యోగంలో అంచెలంచెలుగా నువ్వు హెచ్చించావు, దీవించావు నాయన. అలాగే ఆ కంపెనీ తరపున ఏర్పాటు చేసినటువంటి ఆ స్పోర్ట్స్లో కుమారుని మీరు గణపరిచినందుకు స్తుతిస్తున్నాను. ఇంకా రానున్న దినాల్లో అనేక రీతులుగా డేవిడ్ని హెచ్చించి ఈ కాలపు డేవిడ్గా, ఈ కాలపు దావీదుగా ఉన్నత స్థాయికి బిడ్డని, తన కుటుంబాన్ని నడిపించి తన భార్యను బిడ్డను దీవించుమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కంగ్రాచ్యులేషన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.